హన్మకొండలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ సేవాలాల్ సేన హన్మకొండ వరంగల్ విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ జంక్షన్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేస్తూ సేవాలాల్ సేన అధ్యక్షులు మురళీ నాయక్, మోహన్ లాల్ నాయక్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. తమ డిమాండ్లను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఈ సందర్భంగా నాయకులు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని నిర్మించాలని, లేని ఎడల నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామని హెచ్చరించారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించకపోవడం మురళీ నాయక్, సేవాలాల్ సేన మరియు సేవాలాల్ విద్యార్థి సేన హన్మకొండ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు హన్మకొండ నగరంలోని అంబేద్కర్ జంక్షన్లో సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినం ప్రకటించకపోవడం వల్ల ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా సుబేదారి పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల పైచులకు జనాభా గల ఒక కమ్యూనిటీ ఉందంటే అది లంబాడ కమ్యూనిటీనే. ఆ కమ్యూనిటీ గల ఓట్లతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరియు నిన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో కూడా అధిక స్థానాలలో లంబాడీల ఓట్లతో గెలిచిన విషయం మర్చిపోకూడదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈరోజు సేవాలాల్ సేన తరఫున ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లే ఈ ప్రభుత్వం కూడా మీరు మరలా చేస్తూ ఉన్నారు. గతం ఎన్నోసార్లు ఉద్యమాలు చేయడం జరిగింది, నిరసన కార్యక్రమాలు తెలపడం జరిగింది. అయినా గినా ఇంత జనాభా గల ఒక కమ్యూనిటీని, ఎస్టీ కమ్యూనిటీ, లంబాడ కమ్యూనిటీపై మా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, మా ఆరాధ్య దేవుడైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జన్మదినాన్ని సెలవు దినంగా ప్రకటించకపోవడం ఇది యావత్ బంజారా సమాజం మొత్తం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా ఉంది. తప్పకుండా రానున్న రోజులలో సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించకపోతే మాత్రం తప్పకుండా యావత్ బంజారా సమాజం మొత్తం మీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కంకణం కట్టుకునే పనిచేస్తుందని చెప్పేసి ఈరోజు మీడియా ముఖం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మా సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ట్యాంకు బండిపై కూడా ప్రతిష్టాపన చేయాలి. మా సేవాలాల్ మహారాజ్ చేసిన ఆశయాలైతే ఏమైతే ఉందో, బోధనలైతే ఏమైతే ఉందో అవి కూడా పాఠ్యాంశాల్లో చేర్పించాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఇది విన్నపం అనుకోవచ్చు, హెచ్చరిక అనుకోవచ్చు. ఇంత జనాభా గల ఎస్టీ కమ్యూనిటీ, లంబాడ కమ్యూనిటీ గల ఓట్లతో మీరు 2 సార్లు గెలవడం జరిగింది. మీరు ప్రభుత్వం గద్దెనెక్కడం జరిగింది, మున్సిపల్ ఎలక్షన్ కూడా గెలవడం జరిగింది. తప్పకుండా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మా సేవాలాల్ మహారాజ్ జయంతిని వచ్చే సంవత్సరం తప్పకుండా అధికారికంగా సెలవు దినం ప్రకటిస్తారని చెప్పేసి మీ మీద నమ్మకంతో సేవాలాల్ సేన, సేవాలాల్ విద్యార్థి సేన తరఫున ఒక చిన్నపాటి డిమాండ్ మీ ముందు పెట్టడం జరుగుతూ ఉంది. జై సేవాలాల్.